Hi everyone, welcome to My English Journey YouTube channel and today's lesson is Tea from Assam. ఈ లెసన్లో మనం అస్సాంలో ఉన్నటువంటి టీ ఎస్టేట్స్ యొక్క గొప్పతనం, టీ అనే పాపులర్ డ్రింక్ యొక్క విశిష్టతను మనం తెలుసుకోబోతున్నాం. ఈ స్టోరీలోకి మనం ముందుగా వెళ్దాం. టీ ఫ్రమ్ అస్సాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ప్రాంజోల్ అస్సాం నుండి వచ్చిన అబ్బాయి, రాజ్వీర్ ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో, అలాగే ప్రాంజోల్ రాజ్వీర్ ఇద్దరు కూడా ఢిల్లీలో చదువుతుంటారు, క్లాస్మేట్స్ అనమాట. ప్రాంజోల్స్ ఫాదర్ ఎవరు? టీ గార్డెన్ యొక్క ఎస్టేట్ మేనేజర్ అనమాట అస్సాంలో. అందుకే ప్రాంజోల్ రాజ్వీర్ని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. సమ్మర్ వెకేషన్లో టీ తోటలు చూద్దారా అనేసి ఆహ్వానిస్తాడు. రాజ్వీర్ ఎలాంటి పిల్లవాడు? రాజ్వీర్ చాలా తెలుసుకోవాలనే కోరిక కలిగిన వ్యక్తి, టీ తోటలు చూడడం కోసం చాలా ఆసక్తి చూపించిన వ్యక్తి, అనేక విశేషాలు చదువుకున్న వ్యక్తి అనమాట. సో వీళ్ళిద్దరు యొక్క డిస్కషన్ ఎలా ఉందో మనం చూద్దాం. చాయ్ వాలా వచ్చి గరం చాయ్ అన్నప్పుడు హీ కేమ్ అప్ టు దైర్ విండో అండ్ ఆస్క్డ్, చాయ్ సాబ్ అని అడిగాడు చాయ్ వాలా. గివ్ us 2 cups అని ప్రాంజోల్ ఆర్డర్ చేశాడు. దే సిప్డ్ ద స్టీమింగ్ హాట్ లిక్విడ్. స్టీమింగ్ హాట్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ హాట్. ఇక్కడ మీనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇన్ దేర్ కంపార్ట్మెంట్ వాజ్ డ్రింకింగ్ టీ టూ. మనం ఇండియాలో ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడ కొద్దిమంది గుమ్ముకూడిన చోట చూసినా సరే, టీ అనేది అందరూ కామన్గా తాగే డ్రింక్ అనమాట. సో టీ ఈజ్ ఏ పాపులర్ డ్రింక్. అప్పుడు రాజ్వీర్ చెప్తున్నాడు, డూ యూ నో దట్ ఓవర్ 80 crores cups of tea are drunk every day throughout the world? రాజ్వీర్ said. రాజ్వీర్ టీ కోసం అనేక విషయాలు రీసెర్చ్ చేసినట్టుగా ఉన్నాడు. రోజుకి 80 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా టీ తాగుతున్నారు. యూ ఎక్స్క్లెయిమ్డ్ ప్రాంజోల్. టీ ఈజ్ రియలీ వెరీ పాపులర్. ప్రాంజోల్ కూడా చెప్పాడు, అవును టీ చాలా పాపులర్. ద ట్రైన్ పుల్డ్ అవుట్ ఆఫ్ ద స్టేషన్. పుల్డ్ అవుట్ మీన్స్ లెఫ్ట్. స్టేషన్ని విడిచిపెట్టి ట్రైన్ ముందుకు కదిలింది. ప్రాంజోల్ బరీడ్ హిజ్ నోస్ ఇన్ హిజ్ డిటెక్టివ్ బుక్ అగైన్. బరీడ్ హిజ్ నోస్ అంటే తల దూర్చడం. రాజ్వీర్ వాజ్ అన్ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ డిటెక్టివ్ స్టోరీస్. ఆర్డెంట్ అంటే మీనింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వెరీ ఎంతూజియాస్టిక్ లేదా ఇంటెన్స్. అతను కూడా చాలా ఎక్కువగా డిటెక్టివ్ స్టోరీస్ని ఇష్టపడే వ్యక్తే రాజ్వీర్. కానీ ఈ క్షణంలో రాజ్వీర్కి డిటెక్టివ్ స్టోరీస్ కంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బట్ అట్ ద మూమెంట్ హీ వాజ్ కీన్ ఆన్ లుకింగ్ అట్ బ్యూటిఫుల్ సీనరీ. రాజ్వీర్ ప్రకృతి అందాలను ఆస్వాదించడంలో చాలా బిజీగా ఉన్నాడు. బరీడ్ హిజ్ నోస్ అంటే బిజీ రీడింగ్ బుక్, ఇందాక మనం చెప్పుకున్నాం. సో ఇద్దరు ట్రైన్లో వెళ్తున్నారు, అస్సాం వెళ్తున్నారు. ఆ చోటుని గురించి మన రచయిత వర్ణిస్తున్నారు. ఇట్ వాజ్ గ్రీన్ ఎవ్రీవేర్. మొత్తం అదే ప్రాంతం అంతా కూడాను పచ్చదనంతో నిండిపోయింది. రాజ్వీర్ హ్యాడ్ నెవర్ సీన్ సో మచ్ గ్రీనరీ బిఫోర్. ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత గ్రీనరీ రాజ్వీర్ అయితే చూడలేదు. ఎందుకంటే రాజ్వీర్ ఎక్కడ ఉంటాడు? నేటివ్ ప్లేస్ ఢిల్లీ. ఢిల్లీ అనేది కాలుష్యానికి ప్రతీకైనటువంటి నగరం. పచ్చదనం తక్కువ. అలాగే ఈ అస్సాంలోని చెట్లని, పచ్చదనాన్ని చూస్తే రాజ్వీర్కి చాలా ఆశ్చర్యంగా ఉంది. దెన్ ద సాఫ్ట్ గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్ గేవ్ వే టు ద టీ బుషెస్. దారంతా పరుచుకున్నటువంటి వరి పొలాల నుంచి వెళ్తూ ఉంటే చక్కని టీ తోటలు అనేవి వాళ్ళకి కనిపించాయి. ఇట్ వాజ్ ఎ మ్యాగ్నిఫిసెంట్ వ్యూ. మ్యాగ్నిఫిసెంట్ గ్రేట్ అనమాట, చాలా అద్భుతమైనటువంటి దృశ్యం. అగెన్స్ట్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ డెన్స్లీ వుడెడ్ హిల్స్ a sea of tea bushes stretched as far as the eye could see. బ్యాక్డ్రాప్ అంటే బ్యాక్గ్రౌండ్లో చక్కటి టీ బుషెస్ కలిగినటువంటి సముద్రం వ్యాపించినట్టుగా ఉంటే అది ఎంత దూరం? పచ్చని సముద్రం అని ఏంటన్నాడంటే ఇక్కడ టీ తోటలనే పచ్చటి సముద్రంతో పోల్చాడు రచయిత. అది ఎంత దూరం వ్యాపించిందంటే యాజ్ ఫార్ యాజ్ ద ఐ కుడ్ సీ, కనుచూపు మేర కూడా విస్తరించినటువంటి పచ్చని సముద్రం చూస్తూ ఉంటే ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది. డ్వార్ఫింగ్ ద టైనీ టీ ప్లాంట్స్ వర్ ఎ టాల్ స్టడీ షేడ్ ట్రీస్ అడ్మిస్ట్ ద ఆర్డర్లీ రోస్ ఆఫ్ బుషెస్ బిజిలీ మూవ్ డాల్ లైక్ ఫిగర్స్. ఈ చిన్నపాటి టీ చెట్లని, టీ ప్లాంట్స్ని డామినేట్ చేస్తూ అక్కడక్కడ దృఢమైన కాండం కలిగిన నీడనిచ్చే చెట్లు కూడాను చాలా కనిపించాయి. అవి ఈ ప్లాంట్స్ని డామినేట్ చేస్తూ ఉన్నటువంటి నిల్చున్నటువంటి బొమ్మల్లా కనిపించాయి అన్నమాట. ఇక్కడ మనం టీ తోటలని చూడొచ్చు చిత్రంలో.
ఇక్కడ రాజ్వీర్ ప్రంజోల్ మాట్లాడుకున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. దేర్ ఆర్ మెనీ లెజెండ్స్ అసోసియేటెడ్ విత్ టీ అంటున్నాడు రాజ్వీర్. రాజ్వీర్ చాలా మంచి బుక్ రీడర్. అతను టీ కోసం చాలా స్టోరీస్ కూడా చదువుకొని వచ్చాడనమాట. అతను చెప్తున్న లెజెండ్స్ ఏంటో చూద్దాం. ఇన్ ద డిస్టెన్స్ వాజ్ అన్ అగ్లీ బిల్డింగ్ విత్ స్మోక్ బిలోయింగ్ అవుట్ ఆఫ్ ద టాల్ చిమ్నీస్. బిలోయింగ్ అంటే రోలింగ్. పొడవాటి చిమ్నీస్ నుండి పొగ వదులుతున్నటువంటి ఒక అందవికారమైనటువంటి బిల్డింగ్ వాళ్ళకి కనిపించింది. అదేంటది? హే టీ గార్డెన్, రాజ్వీర్ క్రైడ్ ఎక్సైటెడ్లీ. దాన్ని చూడకనే రాజ్వీర్ చాలా ఎక్సైటింగ్గా అబ్బా టీ గార్డెన్ అంటూ అరిచాడు. కానీ ప్రాంజోల్కి అదంతా అలవాటే కాబట్టి అతనేమీ ఎక్సైటింగ్ ఫీల్ అవ్వలేదు. ప్రాంజోల్ హూ హ్యాడ్ బీన్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఆన్ ఏ ప్లాంటేషన్ డిడెంట్ షేర్ రాజ్వీర్స్ ఎక్సైట్మెంట్. అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి ప్రాంజోల్కి ఎటువంటి ఎక్సైట్మెంట్ కలగలేదు. ఇక్కడ మనం ఈ రైట్ సైడ్ చూస్తే ఒక టీ గార్డెన్ మరియు ఒక బిల్డింగ్ని మనం చూడవచ్చు. అలాంటి టీ గార్డెన్లో టీ ఎస్టేట్లో పనిచేస్తున్నారు ప్రాంజోల్ వాళ్ళ ఫాదర్. ప్రాంజోల్ చెప్తున్నాడు, దిస్ ఈజ్ ఏ టీ కంట్రీ నౌ. ఇప్పుడు ఇది ఒక పెద్ద టీ ప్రదేశం. అస్సాం హ్యాస్ ద లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లాంటేషన్స్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంటే గాఢత. ఎక్కువ ట్రీస్ ఒకే చోట ఉంటే ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లాంటేషన్ అనేది అస్సాంలో చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లాంటేషన్స్ అంటే మొక్కలు ఎక్కువగా ఒక చోట ఉండడం అనేది అస్సాంలో ఉంటుంది. యూ విల్ సీ ఎనఫ్ గార్డెన్స్ టు లాస్ట్ యువర్ లైఫ్ టైమ్. నువ్వు వాటిని చూస్తూ పోతే మొత్తం చూడడానికి మన జీవితకాలం సరిపోతుంది. అన్ని ఎక్కువ టీ గార్డెన్స్ అక్కడ ఉన్నాయని చెప్తున్నాడు ప్రాంజోల్. I have been reading as much as I could about tea, రాజ్వీర్ said. రాజ్వీర్ చెప్తున్నాడు, నేను అత్యంత ఎక్కువగా టీ కోసం చదవగలిగినంత విషయాలు చదువుకొని నేర్చుకొని వచ్చాను. నో వన్ రియల్లీ నోస్ హూ డిస్కవర్డ్ టీ, బట్ దేర్ ఆర్ మెనీ లెజెండ్స్. ఎక్కడ కూడా టీ పలానా చోట పుట్టింది లేకపోతే పలానా వ్యక్తులు టీని మొదటిసారిగా తయారు చేశారనే విషయం ఎక్కడ ప్రస్తావించబడలేదు. కానీ టీ కోసం కొన్ని లెజెండ్స్ అంటే సాంప్రదాయ కథలు లేదా జానపద గాథలు, అలాంటి కథలు మాత్రం చెప్పారు. కానీ టీ ప్రత్యేకంగా పలానా వాళ్ళు తయారు చేశారు అంటూ ఎక్కడ ఆధారాలు లేవంటూ కొన్ని లెజెండ్స్ కోసం డిస్కస్ చేస్తున్నారు ఇద్దరు. వాట్ లెజెండ్స్? ప్రాంజోల్ అడిగాడు, ఏంటి ఆ కథలు? వెల్, there is the one about the Chinese emperor who always boiled water before drinking it. రాజ్వీర్ చెప్తున్నాడు, ఇక్కడ మనం రైట్ సైడ్ చిత్రంలో చూడొచ్చు. చైనీస్ ఎంపరర్, ఒక మహారాజా ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా బాయిల్డ్ వాటర్ తాగుతుంటారు. వాటర్ని బాయిల్ చేస్తుంటారు తాగే ముందు. వన్ డే ఎ ఫ్యూ లీవ్స్ ఆఫ్ ట్విగ్స్ బర్నింగ్ అండర్ ద పాట్ ఫెల్ ఇంటు ద వాటర్ గివింగ్ ఇట్ ఎ డెలిషియస్ ఫ్లేవర్. ఒకరోజు ఆ పక్కన ఉన్నటువంటి చెట్టు ఏదైతే టీ ట్రీయో దాని నుంచి కొన్ని లేత కొమ్మలు ఈ మంట వల్ల పడిపోయి ఆ నీటిలో పడిపోయి బాయిల్ అయిపోయాయి. దానివల్ల ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ అంటే రుచి దానికి చేకూరింది. ఇట్ ఈస్ సెడ్ దేవర్ టీ లీవ్స్. ఏం చెప్పుకున్నారంటే అంత రుచికరమైనటువంటి పానీయం తయారైందంటే దానికి కారణమైన చెట్టు ఏదైతే ఉందో అదే టీ నుంచి వచ్చిన తేయాకు, టీ లీవ్స్. కాబట్టి అప్పటి నుంచి అందరూ కూడా రుచి కోసం ఈ టీ లీవ్స్ని వాడుతూ టీ తయారు చేయడం మొదలైంది అనేది ఒక కథ. ఇది ఒక లెజెండ్ అంటే జానపద కథ. ప్రాంజోల్ అడుగుతున్నాడు, టెల్ మీ అనదర్. స్కాఫ్డ్ ప్రాంజోల్. ఇక్కడ స్కాఫ్డ్ అంటే మీనింగ్ మాక్డ్ లేదా వెక్కిరించడం, ఎగతాళి చేయడం. ప్రాంజోల్కి ఆ కథ నచ్చలేదు. అదే కాక తన నుండే టీ తోటల్లో పుట్టి పెరిగిన వ్యక్తి నాకు తెలియని కథలు వీడు చెప్తాడా అనే ఉద్దేశంతో ప్రాంజోల్ మాకింగ్గా ఈ విధంగా అడిగాడు. ఇంకోటి చెప్పు అంటూ అడిగాడు. వీ హ్యావ్ అన్ ఇండియన్ లెజెండ్ టు బోధిధర్మ, అన్ యాన్షియంట్ బుద్ధిస్ట్ యాస్టిక్. మనకి ఇంకో కథ, భారతీయ జానపద కథ కూడా ఉంది. ఆ కథలో బోధిధర్ముడు ఎవరైతే ఒక ప్రాచీన బౌద్ధ సన్యాసి, యాసిటిక్ మీన్స్ మాంక్ ఆర్ సన్యాసి ఇన్ తెలుగు, కట్ ఆఫ్ హిస్ ఐలిడ్స్ బికాస్ హీ ఫెల్ట్ స్లీపీ డ్యూరింగ్ మెడిటేషన్స్. అతను తన కంటి రెప్పల్ని కత్తిరించుకున్నాడు. ఎందుకంటే అతను ధ్యానం చేసేటప్పుడు తన కంటి రెప్పలు పడిపోయి నిద్ర వచ్చేస్తుంది. నిద్రకి కారణమైనటువంటి కంటి రెప్పల్ని కత్తిరించేశాడు కాబట్టి ఇంకా నిద్రపోకుండా ఎక్కువ కాలం మెడిటేట్ చేయగలిగాడు. సో అంతటి శక్తివంతమైన మహిమలు కలిగినటువంటి బోధిధర్ముడి యొక్క కంటి రెప్పలు కింద పడ్డాయి కదా. ద టీ ప్లాంట్స్ గ్రో అవుట్ ఆఫ్ ఐలిడ్స్. ఆ పడినటువంటి కంటి రెప్పల నుంచి టీ ప్లాంట్స్ అనేవి మొలకెత్తాయి.
ఎన్ని వచ్చాయి? 10 టీ ప్లాంట్స్, 10 టీ ప్లాంట్స్ అనేవి ఆ కంటి రెప్పల నుండి మొలకెత్తాయి. ద లీవ్స్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ వెన్ పుట్ ఇన్ హాట్ వాటర్ అండ్ డ్రింక్ బానిష్డ్ స్లీప్. బానిష్డ్ మీన్స్ స్టాప్డ్ ఆర్ రిమూవ్డ్. ఈ ట్రీ ప్లాంట్స్ నుండి వచ్చిన ఈ ఆకుల్ని మనం హాట్ వాటర్లో వేసి వాటిని ఒక డ్రింక్గా తయారు చేసి తాగితే స్లీప్ని దూరం చేస్తుంది, అది నిద్రని దూరం చేసేటటువంటి పానీయంగా తయారవుతుంది. ఒక మాటలో చెప్పుకోవాలంటే టీ అనేది ఆ విధంగా బోధిధర్ముడి యొక్క కంటి రెప్పల నుండి వచ్చినటువంటి మొక్కల ఆకులతో తయారైన ద్రావణం నిద్రను దూరం చేసే ద్రావణంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ విధంగా టీ మొదటిసారిగా తయారైంది అనేది రెండవ కథ అనమాట. ఈ రెండు కథలు అలా అటుంచితే టీ మొదటగా ఏ దేశం వాళ్ళు తయారు చేశారంటూ రాజ్వీర్ చెప్తున్నాడు. హిస్టారిక్ అంటే తన టీ యొక్క హిస్టరీ చెప్తున్నాడు రాజ్వీర్ చాలా మంచి బుక్ రీడర్ కదా, టీ కోసం చాలా విషయాలు చదువుకున్నాడు కాబట్టి చెప్తున్నాడు. టీ వాజ్ ఫస్ట్ డ్రంక్ ఇన్ చైనా, రాజ్వీర్ యాడెడ్. మొదటిసారిగా చైనా దేశంలో టీ తాగారు ఎప్పుడంట? యాజ్ ఫార్ బ్యాక్ ఇన్ 2700 BC. ఇన్ఫ్యాక్ట్ వర్డ్స్ సచ్ యాజ్ టీ, చాయ్ అండ్ చీనీ ఆర్ ఫ్రమ్ చైనీస్. నిజానికి మనం చాయ్ అంటాం కదా తెలుగులో, హిందీలో టీని చాయ్ అంటుంటాం, అలాగే పంచదారని చీనీ అంటుంటాం. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటే చైనీ దేశం యొక్క ఆరిజిన్. టీ అనేది చైనీ దేశం మొదటిసారిగా పుట్టింది కాబట్టి అక్కడి నుండి ఈ పదాలన్నీ దిగుమతి అయ్యాయి అని చెప్తున్నాడు రాజ్వీర్. టీ కేమ్ అప్ టు యూరప్ ఓన్లీ ఇన్ ద 16th century అండ్ వాజ్ డ్రంక్ మోర్ యాజ్ ఎ మెడిసిన్ దెన్ ఎ బెవరేజ్. టీ అనేది 16th centuryలో యూరోప్లోకి ఎంటర్ అయింది. అది అప్పటి నుంచి కొన్నాళ్ళ పాటు కేవలం ఒక మెడిసిన్గా పరిగణించబడింది, మంచి ఔషధంగా పరిగణించబడిందే కానీ ఒక బెవరేజ్ అంటే ఎనీ డ్రింక్ రిఫ్రెష్మెంట్, దాన్ని బెవరేజ్ అంటారు. టీ కానీ కాఫీ కానీ కూల్ డ్రింక్స్, వీటిని బెవరేజెస్ అంటారు. సో యూరోప్లో మొదటగా అది మెడిసిన్గా ప్రాచుర్యంలోకి వచ్చింది. తర్వాత యూరోప్లో కూడా ఒక డ్రింక్గా టీ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ మన మీనింగ్ చూడండి. పుష్డ్ దేర్ వే అంటే మూవ్డ్ త్రూ. ద ట్రైన్ క్లాటర్డ్ ఇంటూ మరియాని జంక్షన్ అనేది అస్సాంలో ఉన్నటువంటి ఒక రైల్వే స్టేషన్. ద బాయ్స్ కలెక్టెడ్ దేర్ లగేజ్ అండ్ పుష్డ్ దేర్ వే టు ద క్రౌడెడ్ ప్లాట్ఫామ్. పుష్డ్ దేర్ వే అంటే వాళ్ళు తోసుకుంటూ దారి చేసుకుంటూ క్రౌడెడ్ ప్లాట్ఫామ్, జనాలతో నిండిన ఆ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ రెడీగా ఎవరున్నారు? ప్రాంజోల్స్ పేరెంట్స్ వర్ వెయిటింగ్ ఫర్ దెమ్. వాళ్ళిద్దరు పేరెంట్స్ కూడా, ప్రాంజోల్ యొక్క అమ్మ నాన్నలు ఇద్దరు కూడాను వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళబోతున్నారంటే ప్రాంజోల్ ఫాదర్ యొక్క టీ ఎస్టేట్కి వెళ్ళబోతున్నారు. సూన్ దే వర్ డ్రైవింగ్ టువర్డ్స్ దేకియా భరి, ద టీ గార్డెన్ మేనేజ్డ్ బై ప్రాంజోల్స్ ఫాదర్. దేకియా భరి మనం రైట్ సైడ్ మనం ఆ చిత్రంలో చూడొచ్చు. ప్రాంజోల్ ఫాదర్ యొక్క టీ ఎస్టేట్ పేరు దేకియా భరి. అక్కడికి వాళ్ళందరూ కూడా కారులో వెళ్తున్నారు. An hour later, the car veered sharply off the main road. Veered అంటే changed its direction suddenly. అంటే తన దిశని మార్చుకొని మెయిన్ రోడ్ నుంచి వేరే రోడ్డుకి దిగింది. They crossed a cattle bridge and entered Dekebari tea estate. Cattle bridge అంటే పశువులు ఎంటర్ అవ్వకుండా ఒక ఇనప పైపులతో తయారైన బ్రిడ్జ్ని క్యాటిల్ బ్రిడ్జ్ అంటారు. అంటే మిగతా వాహనాల్ని అది పంపించేస్తుంది కానీ పశువులు ఎంటర్ అవ్వకుండా చూస్తుంది. ఎందుకంటే టీ తోటల్లో ఒక పశువులు ఎంటర్ అయితే వాటిని పాడు చేస్తాయి కాబట్టి క్యాటిల్ బ్రిడ్జ్లు వాళ్ళు పెట్టుకుంటారనమాట. సో వాళ్ళ కారు షార్ప్గా డైరెక్షన్ మార్చుకొని క్యాటిల్ బ్రిడ్జ్ని క్రాస్ చేసుకుంటూ దేకేబరి టీ ఎస్టేట్కి ప్రవేశించింది. ఆన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ గ్రావెల్ రోడ్ వర్ యాకర్ అపాన్ యాకర్స్ ఆఫ్ టీ బుషెస్. గ్రావెల్ రోడ్ అంటే మనం చూడొచ్చు, కంకర్ రోడ్ అంటాం మనం. ఆ బోత్ సైడ్స్ ఆఫ్ గ్రావెల్ రోడ్ ఏమున్నాయి? యాకర్స్ అపాన్ యాకర్స్, ఎకరాల పైన ఎకరాలు టీ బుషెసే ఉన్నాయి, మొత్తం టీ తోటలే ఉన్నాయి. ఆల్ నీట్లీ ప్రూన్డ్ టు ద సేమ్ హైట్. ప్రూన్డ్ అంటే కట్ ఆర్ ట్రిమ్డ్, సరిగ్గా కత్తిరించబడి ఒకే హైట్లో కత్తిరించబడి నీట్గా ఉన్నాయి టీ బుషెస్. మనం ఇక్కడ రైట్ సైడ్ చిత్రంలో చూడొచ్చు. టీ ప్లాంట్స్ అన్నీ ఈక్వల్ హైట్లో కట్ చేయబడి ఉన్నాయి. దాన్ని ప్రూన్, PRUNE ప్రూన్ అని అంటాం. గ్రూప్స్ ఆఫ్ టీ ప్లక్కర్స్ విత్ బ్యాంబూ బాస్కెట్స్ ఆన్ దర్ బ్యాక్స్ వేరింగ్ ప్లాస్టిక్ యాప్రాన్స్ వర్ ప్లకింగ్ ద న్యూలీ స్ప్రౌటెడ్ లీవ్స్. అక్కడ మనం చూస్తే కొంతమంది వర్కర్స్ కనిపిస్తున్నారు కదా, వాళ్ళని టీ ప్లక్కర్స్ అంటారు. వాళ్ళు వెనుక ఒక బ్యాంబూ బాస్కెట్ని పెట్టుకుని ఉంటారు. అలాగే ముందుకి ప్లాస్టిక్ యాప్రాన్స్ అంటే ఒక రక్షకమైనటువంటి రక్షణ కోసం ఒక ప్లాస్టిక్తో చేసినటువంటి ఒక యాప్రాన్, ఒక వస్త్రాన్ని ధరించి ఉంటారు. వాళ్ళు న్యూలీ స్ప్రౌటెడ్ లీవ్స్, కొత్తగా చిగురించినటువంటి టీ లీవ్స్ని సేకరిస్తుంటారు.
టీ లీవ్స్ సాధారణంగా ఎంత లేతగా ఉంటే టీ అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. Pranjal's father slowed down to allow a tractor pulling a trailer load of tea leaves to pass. ప్రాంజల్స్ ఫాదర్ కార్ని స్లో చేశారు, ఎందుకంటే ట్రాక్టర్తో దాని ట్రైలర్లో లోడ్స్ ఆఫ్ టీ లీవ్స్ అంటే ఈ టీ తోటల నుండి సేకరించిన ఆకుల యొక్క లోడ్ వెళ్తుంది కాబట్టి దాన్ని పోనిచ్చి కార్ని స్లో చేశారు. అంటే మన ప్రాంతంలో ఎలాగైతే ట్రాక్టర్లపై ధాన్యం బస్తాలు వెళ్తుంటాయో ఆంధ్రప్రదేశ్లో, అలాగే అస్సాంలో టీ తోటల నుంచి వాళ్ళు టీ లీవ్స్ని ట్రాక్టర్ ద్వారా తరలిస్తుంటారు అనేది మనం తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ ద సెకండ్ ఫ్లష్ ఆర్ స్ప్రౌటింగ్ పీరియడ్, ఇజంట్ ఇట్ మిస్టర్ బారువా? రాజ్వీర్ ఆస్క్డ్. ఇట్ లాస్ట్ ఫ్రమ్ మే టు జులై అండ్ ఈల్స్ ద బెస్ట్ టీ. రాజ్వీర్ చూడండి ఎంత టీ కోసం స్టడీ చేసేసాడు. ప్రాంజల్ వాళ్ళ ఫాదర్తో ఈ విధంగా అడుగుతున్నాడు, ఇది రెండో కోత కాలమే కదా, సెకండ్ ఫ్లష్ అంటే రెండో పంట కాలం, స్ప్రౌటింగ్ పీరియడ్ అంటే ఆకులు చిగురించే కాలం, సో ఇది సెకండ్ సీజన్ అనమాట అని బారువా అంటే ప్రాంజల్ యొక్క ఫాదర్ని రాజ్వీర్ అడిగాడు. అంతేకాక ఇంకేం చెప్తున్నాడు రాజ్వీర్, ఇది మే నుంచి జూలై వరకు వస్తుంది పంట సీజన్, ఇది బెస్ట్ టీ, మిగతా పంటల కంటే ఈ పంట నుండి వచ్చే టీ ఆకులతో తయారయ్యే టీ డస్ట్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది కదా అంటూ ప్రశ్నించాడు. ప్రాంజల్ వాళ్ళ ఫాదర్ చాలా ఆ క్వశ్చన్కి అట్రాక్ట్ అయ్యారనమాట, ఈ అబ్బాయి ఇంత బాగా హోంవర్క్ చేశాడని. యూ సీమ్ టు హ్యావ్ డన్ యువర్ హోంవర్క్ బిఫోర్ కమింగ్, ప్రాంజల్స్ ఫాదర్ సెడ్ ఇన్ సర్ప్రైజ్. ఆయన ఆశ్చర్యంగా చెప్పాడు, ఏంటి నువ్వు వచ్చే ముందే మొత్తం చదివేసావా టీ కోసం, ఇంత బాగా నువ్వు హోంవర్క్ చేసావా అని ఆయన అతన్ని ప్రశంసించాడు. ఎస్ మిస్టర్ బారువా, రాజ్వీర్ అడ్మిటెడ్, బట్ ఐ హోప్ టు లెర్న్ మచ్ మోర్ వైల్ ఐఎమ్ హియర్. అవును బారువా గారు, నేను చాలా ఎక్కువ తెలుసుకున్నాను, కానీ ఇక్కడ ఉన్న కాలంలో అంతకంటే ఎక్కువగా నేను తెలుసుకుంటానని నేను ఆశిస్తున్నాను అంటూ తన మనసులోని కోరికని బయటపెట్టాడు మన రాజ్వీర్. ఇది అస్సాం యొక్క టీ కోసం. రోజుకి 80 కోట్ల మంది తాగే ఈ టీ కప్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి. అలాగే ఈ టీ తోటలు ఎక్కువగా అస్సాంలో ఉన్నాయి. అస్సాంలో టీ తోటల యొక్క పరిస్థితులన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టుగా రచయిత వివరించారు. ఈ టీ ఫ్రమ్ అస్సాం అనే ఈ రచనని మనకు అందించింది అనూప్ కుమార్ దత్తా. ఈయన ఒక అస్సామీ రైటర్. ఆయనకి అనేక అవార్డ్స్ కూడా వచ్చాయి పద్మశ్రీతో పాటు. ఆయన రచించినటువంటి అనేక పుస్తకాలు కూడా మనం చూడొచ్చు. ఈ సెగ్మెంట్ ఏదైతే మనం చదువుకున్నామో టీ ఫ్రమ్ అస్సాం, ఇది ఇక్కడ చూడండి థర్డ్ బుక్ చూడండి, ఏ స్టోరీ అబౌట్ టీ 1985లో రాసిన ఈ స్టోరీ నుంచి భాగంగా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టీ ఫ్రమ్ అస్సాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.